హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంకరపల్లిలో డిటిసిపి మరియు రేరా అప్రూవల్ కలిగి ఎక్సలెంట్ గా అభివృద్ధి చేస్తున్న ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు సౌత్ ప్రైడ్స్, రఘునాథ్ కౌంటీ. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 19 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 202. ఈ ప్లాట్స్ సైజెస్ 180 square yards నుంచి 440 square yards దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వేస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. వీటిలో మెయిన్ రోడ్ విత్ 40 feet, ఇంటర్నల్ రోడ్స్ 33 feet వైడ్ ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని కూడా నిర్మిస్తున్నారు. అలానే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ని అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్స్ లో పార్క్స్ మరియు యాంపిల్ సిట్టింగ్ ఏరియాస్ వస్తాయి. అలానే ఇక్కడ ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మిస్తున్నారు. ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ అలానే స్ట్రాంగ్ రిటైనింగ్ వాల్ ని కూడా నిర్మిస్తున్నారు. సో ఫ్యూచర్ లో ఈ ప్రాజెక్ట్ కి ఎలాంటి ఫ్లడింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని రీజనబుల్ ప్రైస్ లో సేల్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఇంకా లొకేషన్ పరంగా చూస్తే ఈ రఘునాథ్ కౌంటీ ఎక్స్టెండెడ్ హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంది. హెచ్ఎంఆర్ రీజియన్ లోకి వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఎలా ఉంటుందో ఆ విధంగా అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో డెవలప్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫేజ్ 2 ని కూడా ప్రపోజ్ చేశారు. సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇటుపక్క మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ముంబై హైవే. ఈ ముంబై హైవే మీద ఇది పటాన్చెరు, ఇది కంది, ఇది సంగారెడ్డి, ఇది సదాశివపేట్. అలానే ఇటుపక్క వైట్ కలర్ లో చూస్తున్న లైన్ నార్సింగ్ దగ్గర నుంచి నియోపాలిస్, మోకిలా, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం మీద గుండా మోమిన్పేట వెళ్లే దారి. ఇటుపక్క ఉన్న ఏరియాస్ చేవెళ్ల, నవాపేట్ మరియు వికారాబాద్. మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ఈ శంకరపల్లి నుంచి మోమిన్పేటకు వెళ్లే దారిలో మెహతాబ్ ఖాన్ గూడెం కన్నా ముందే ఈ లొకేషన్ లో ఉంది. అలానే ల్యాండ్ రేట్ల పరంగా చూసినా ఇక్కడ మోకిలా ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ 70,000 నుంచి 1 lakh దాకా ఉంది. అదే శంకరపల్లిలో ఆల్మోస్ట్ 50,000 దాకా ఉన్నాయి. సో కనెక్టివిటీ పరంగా చూసినా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ మెహతాబ్ ఖాన్ గూడెం ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా సంగారెడ్డికి, ముంబై హైవేకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అలానే శంకరపల్లి నుంచి ఇలా వచ్చి కందికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఈ శంకరపల్లి నుంచి ఇటువైపు చేవెళ్ళు ఉంది కదా, ఈ ఏరియాలో చాలా పార్ట్ కన్జర్వేషన్ జోన్. అలా కాకుండా శంకరపల్లి నుంచి ఇటువైపు వస్తే మోమిన్పేట వైపు ఈ ఏరియా అంతా ఫ్రీ జోన్ అన్నమాట. సో ఇక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఈ ఏరియాస్ లో లైఫ్ స్టైల్ విల్లాస్ అన్ని వస్తున్నాయి. లైక్ ఐరా వాళ్ళది, కొనాక్ హోమ్స్, ఫీనిక్స్ వాళ్ళ కమ్యూనిటీస్ ఇలా. అందువల్ల ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ తొందరగా అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న రోడ్డు వైడనింగ్ కి సంబంధించి రీసెంట్ గా ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అవి కోకపేట్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి శంకరపల్లి, మోమిన్పేట్, మార్పల్లి, బుద్దేరా చౌరస్తా వరకు గల రోడ్డు కోసం 80 కోట్లు మంజూరయ్యాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రోడ్డు ఇదే. కోకపేట్ ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర నుంచి శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం, మోమిన్పేట మీద గుండా మార్పల్లి, అక్కడి నుంచి బుద్దేరా దాకా ఈ రోడ్డు మొత్తం వైండింగ్ కోసం ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. అలానే తాండూరు దగ్గర నుంచి మోమిన్పేట మీద గుండా సదాశివపేట వెళ్లే రోడ్డుకి, వికారాబాద్ నుంచి మోమిన్పేట వెళ్లే రోడ్డుకు కూడా ఫండ్స్ మంజూరయ్యాయి. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరలో ఇక్కడ మొబిలిటీ వ్యాలీ రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతున్న లొకేషన్. ప్రస్తుతానికి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఇది మొత్తం 1200 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ మరియు అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. ఇంకా ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నారు కదా, ఇది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఇది మాదిరెడ్డిపల్లి, చేమలదరి మీద గుండా వెళ్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ సౌత్ పరేడ్ గ్రూప్ వాళ్ళు ఇంతకు ముందు ఎక్సలెంట్ గా కంప్లీట్ చేసిన వనరా అబౌట్స్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఇస్నాపూర్ లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది విల్లాస్ ని నిర్మించుకున్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఉండవలసిన అన్ని రకాల ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. లైక్
క్లబ్ హౌస్, 60 feet and 30 feet wide CC roads, jogging and walking track, landscaped gardens, 24/7 security, underground drainage, underground electricity, temple and goshala, ఇలా ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారు. ఇదే విధంగా శంకరపల్లికి దగ్గరలో ఉన్న రఘురామ్ కౌంటీని కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో అభివృద్ధి చేసి ఇస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.